నమస్తే. ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ అనేది దొంగ ఓట్ల తొలగింపు, అదేవిధంగా రెండు చోట్ల ఉన్న ఓట్ల తొలగింపు, అదేవిధంగా ఎవరైతే ఈ దేశం వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా గుర్తుపట్టింది ఈ ఎస్ఐఆర్. కానీ ఈ ఎస్ఐఆర్ కి సంబంధించిన బిఎల్ఓలను కేంద్ర ప్రభుత్వము అంగన్వాడీ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే సిఏ వాళ్ళకి, అంటే ఈ వెలుగు వాళ్ళకి కానివ్వండి అప్పగించింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి ఈ వీళ్ళు మేమెక్కడుంటే అక్కడే వచ్చి తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారట. మరి ప్రభుత్వం ఏమో ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేయాలి, 3 సార్లు, ఒక ఇంటికి 3 సార్లు వెళ్ళాలి అని చెప్పేసి 6 ఫామ్ 8 ఫామ్ అని చెప్పేసి మరి కొన్నింటిని ఇచ్చింది. ఇది ఎక్కడ చూసినా బాగే ఉంది అని చెప్పేసి అనుకుందామా అని అంటే చూద్దాం. మనం నిన్నెల్లో బిఎల్ఏలు మరి ప్రతి ఇంటికి వెళ్ళాలి మీరు అని చెప్పేసి బిఎల్ఓలను అంటే, కాదు మేము ఇక్కడే ఉంటాము అన్నట్టుగా గ్రామ పంచాయతీ ఆఫీస్ లో సర్వేలను చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ నిన్నెలలో బిఎల్ఏలు అంటూ ఉన్నారు. మరి అదే విధంగా కొత్తపల్లిలో కూడా మరి బిఎల్ఓ గారు ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా మేము ఇక్కడ ఉంటాను, మీరందరు రండి వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. అదే విధంగా నేను బెల్లంపల్లిలో కూడా అడిగాను, ఒక దగ్గర కూర్చోండి మిగతా వాళ్ళకి అందరికీ పంపిణీ చేస్తా ఉన్నారు. అయితే ఈ ఫామ్స్ మరి ప్రతి ఇంటికి వెళ్లకుండా ఒకే దగ్గర కూర్చుని పంచితే నష్టం ఏంటిదంటే ఈ ఫామ్స్ కేవలం ఒకటేసారి ఇస్తారు. ఒక ఫామ్ ఒకటేసారి నింపాల్సి వస్తుంది. ముందుగానే చెప్పుకున్నట్టు పెన్సిల్ తో నింపి ఆ తర్వాత అది కరెక్ట్ అంటే ఇది ఖచ్చితమైనది అని అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని పెన్నుతో పూర్తిగా చేసి ఆ తరువాత దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, బిఎల్ఓలకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ బిఎల్ఓల బద్ధకం, ఇచ్చేదే ఒక పేపర్ దాన్ని కూడా నా దగ్గరకు వచ్చి తీసుకోండి అని అంటే మరి ఏ విధంగా ఉంటది? ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. అయితే దీనికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏంటిది అంటే, ఒక పేపర్ ఒకటేసారి ఇస్తారు కాబట్టి ఓటు తొలగిపోయే అవకాశం ఉంటది. కారణం, నేను ఒకరిది తీసుకొని ఉంటే అది ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఎలుకలు కొరుకొచ్చు ఇంట్లో పెట్టినప్పుడు, లేదా మిస్ అవ్వచ్చు. ఆ విధంగా ఒక ఓటు పోయే అవకాశం ఉంటుంది. అందుకనేసే బిఎల్ఓలు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పత్రాలను 8 ఫామ్ కానివ్వండి, 6 ఫామ్ కానివ్వండి, లేకపోతే 2002 సంబంధించిన ఫామ్ కానివ్వండి, ఈ 3 రకాల ఫామ్స్ లని ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటది. ఈ బిఎల్ఏలు ప్రశ్నిస్తే, మీరు ఇక్కడే కూర్చోండి ఇస్తున్నారేంటి, ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి కదా అని చెప్పేసి ప్రశ్నిస్తే, వాళ్ళను కూడా మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టుగా అజమాయిషీ చేస్తున్నారన్నట్టు వీళ్ళు వాపోతా ఉన్నారు. ఈ విధంగా జరగడం న్యాయమేనా? బిఎల్ఓలు ఈ విధంగా చేయడం న్యాయమేనా అంటూ ప్రశ్నిస్తా ఉన్నారు. నిన్నెలలో బీఆర్ఎస్ కి సంబంధించిన బిఎల్ఏలు మేము దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని మా పై స్థాయి వారికి అందరికీ దీన్ని ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం, మరి ఇలాంటి వాటిపైన మేము ఖచ్చితంగా ఖండిస్తాం అని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న సందర్భంగా కనబడుతున్నారు. చూడండి అసలు ఏం జరుగుతా ఉందో. ఎస్ఐఆర్ అంటే ఇల్లు వివరాలను స్వీకరించాల్సిన అవసరం ఉంది. మట్టిగానే అన్న, నేను బీఆర్ఎస్ బిఎల్ఏ, నా పేరు కోదరంగన్న. నిన్న గ్రామ పంచాయతీలో కూర్చొని ఎవరైతే ఎలక్షన్ కమిషన్ నియమించిన బిఎల్ఏలు ఉన్నారో, ఇక్కడికి ఎలక్షన్ కమిషన్ ఓటర్లని ఇక్కడికే వచ్చి మీ వివరాలు ఇవ్వాలి అని చెప్పి ఈడ కూర్చున్నారు. ఇది తప్పు. ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఎలక్షన్ కమిషన్ అదే నియమం చెప్పింది. సూపరింటెండెంట్ గారు ఈయనే కూర్చున్నారు, వాళ్ళకి సంబంధించిన సిబ్బంది ఈయనే కూర్చున్నారు. ఎవరు కూడా ఇంటింటికి వెళ్తలేరు, వాళ్ళకి వివరాలు తెలియదు. చాలా మంది నిన్నెల్లో 50% కంటే తక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. దయచేసి అందరు గమనించి ఓటు పోవద్దంటే వీళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పల్లెటూర్లలో ఎస్ఐఆర్ కరెక్ట్గా నడుస్తలేదు.
మా సార్కు వివరాలు అందిస్తాము, కేటీఆర్ దాకా అందిస్తాము, మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య దాకా ఈ వివరాలు అందిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మొత్తానికి వీళ్ళు ఈ సేకరణలో జాప్యం జరుగుతుందా మరి? 100% జాప్యం జరుగుతుంది. ఓట్లు అట్టిగా అంటే వాళ్ళకు ఎవరికైతే చదువుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓట్లు పోయే అవకాశం తప్పకుండా ఉంది. అమ్మ, దీంట్లో సమస్యలు ఏమన్నా ఏర్పడుతున్నాయా మీకేమన్నా? ఏం లేదు కదా. సమస్యలు ఏం లేవు. ఓకే, అంటే కొందరు కొత్త కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొంచెం నంబర్ తెచ్చుకోవడం. ఓకే, అంటే పాత వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటిది అన్నట్టు? అంతేనా? ఓకే, ఈ విధంగా ఎస్ఐఆర్ పద్ధతిని మరి కుప్పకూలుస్తున్నారు బిఆర్ఓలు అని చెప్పేసి అనుకోవచ్చు మనం. మరి ఇకనైనా మరి గవర్నమెంట్ అధికారులు స్పందించి ఈ బిఎల్ఓలకు ఖచ్చితంగా మీరు ప్రతి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి వారికి ఖచ్చితమైన పద్ధతిని అప్పగించి వారి ద్వారా ఓటును పోగొట్టకుండా అందరి ఓటు, ఎవరి ఓటు వారికి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. మరి ఇలాంటి విషయాలు మీతో మళ్ళీ పంచుకోవాలంటే చూస్తా ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.